అసలు మార్కెట్‌లో హారోస్కోప్ అంటే జాతకాలు పనిచేస్తాయా లేదా? కరెక్ట్ ఆన్సర్ అయితే నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఒకటి ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు తన ఫ్యూచర్‌ని తానే చాలా ముందు చెప్తాది. అది చెప్పే లాంగ్వేజ్ ఏంటో తెలుసా? ప్రైస్. మనం హారోస్కోపు, జాతకాలు అవి చూసినట్టు మార్కెట్ అయితే చూడదు. మార్కెట్ మీలో చూసేది ఒకటే ఒకటేంటో తెలుసా? మెయిన్ యాస్పెక్ట్ మీ వీక్‌నెస్, బలహీనత. అది ఎలా ఉంది? మీరు ఆ బలహీనతని ఎంతవరకు మీరు మార్కెట్‌లో, ట్రేడ్‌లో చూపిస్తున్నారు మెయిన్ అదే చూస్తారు తప్ప ఇంకేది కాదు. ఇప్పుడు మార్కెట్ మనకి ఏం చెప్తుంది అంటే, తన లాంగ్వేజ్ ప్రకారం ఏదైతే ప్రైస్ ఉందో, దాని ప్రకారం ఏదైతే నేనైతే బేర్‌ని నాతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ఇప్పుడు అదే చెప్తుంది. లాస్ట్ 1½ ఇయర్ నుంచి సేమ్ పాట పాడుతూ ఉందన్నమాట. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, మనకి ప్రైస్ రీడ్ చేయడం రాకపోవడం వల్ల ఇదంతా జరిగింది. మనం ఇంతమంది ఎంత ట్రాప్ అయ్యామో అది ఏంటి అంటే, మార్కెట్ మాట్లాడే భాష. అది ఏదైతే మనకి ఫ్యూచర్ హారోస్కోప్‌లో చెప్తుందో, ఆ లాంగ్వేజ్‌లో చెప్తుందో అది మనం అర్థం చేసుకోలేకపోయాం. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 సైకలాజికల్ పాయింట్ ఇది. బేర్ మార్కెట్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం. ఎప్పుడూని మీకు లైఫ్‌లో ఇది గుర్తుండాలి. బేర్ మార్కెట్‌లో ఏదైనా గుడ్ న్యూస్ వస్తే అది బేర్స్‌కి చాలా మంచి న్యూస్ అని అర్థం. ఓకే. ఏం చెప్పాను? ఎవ్రీ గుడ్ న్యూస్ ఇన్ బేర్ మార్కెట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బేర్స్. ఓకేనా? ఇది ఎప్పుడూ మీ మైండ్‌లో ఉండాల్సింది. ఎవ్రీ కరెక్షన్‌లోని ఏ బేర్ ఫేజ్ వచ్చినా సరే ఈ పాయింట్ మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో మీ ట్రేడింగ్ ఎడ్జ్ మారిపోయినట్టే. ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఇది వేరే విధంగా ఇంకో మెథడ్‌లో ఎలాగ అర్థం చేసుకోవాలి? హెవీ రిటైల్ పార్టిసిపేషన్, హెవీ హోప్, లోవర్ బౌన్సెస్, వీక్ బౌన్స్, షార్ప్ ఫాల్. ఈ టైప్‌లో ఎప్పుడు మీకు కనబడినా సరే మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండడం బెస్ట్ అండి. ఇలాంటివి అన్నీ సెట్ అయిన తర్వాత ప్రైజు ఏదైతే ఈ మ్యాప్ ఉందో మొత్తం సైకలాజికల్ పాయింట్స్ ప్లస్ ప్రైస్ ఎప్పుడైతే అలైన్ అవుతాయో ఆ టైంలో కూడా మీరు ఏం చేస్తారంటే బై చేశారంటే పొరపాటున, సో మార్కెట్ ఏం చేస్తుందంటే మనల్ని చూసి నవ్వుతుంది. మార్కెట్ నవ్వుతుంది, వదిలేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ట్రాప్ ఇంకోటి సెట్ చేస్తుంది మీకు. ఎప్పుడు ఇంకా మీరు లాసుల్లోనే ఉన్నట్టు చూసుకుంటారు తప్ప మీకు ఎప్పుడు ప్రాఫిట్ అనేది ఇవ్వదు. సో ఎందుకంటే ఒకవేళ ప్రాఫిట్ బౌన్స్ వచ్చినా సరే మీరు ఎప్పుడు మళ్ళీ మీ హోప్ మారిపోద్ది అనమాట. హోప్ ఏమవుతుంది? మళ్ళీ నాకు పోర్ట్ఫోలియోలో మంచి ఇది ప్రాఫిట్స్ వచ్చేస్తే పర్లేదు, నా లాస్ ఏదైతే ఉందో రికవర్ అయిపోద్ది అనుకోండి. ఎప్పుడైతే ఆ మైండ్లోకి వచ్చిందో ఆ థాట్, మళ్ళీ వెంటనే మార్కెట్ మళ్ళీ రివర్స్ చేస్తుంది. ఇది బేసిక్ క్యారెక్టర్ బేర్ది. ఓకేనా? బేర్ ఎప్పుడు బుల్ని ఒకేసారి చంపదు. ఓకేనా? ఒకేసారి కంప్లీట్ చేయద్దు, మెల్లమెల్లగా అనమాట. కంప్లీట్గా ఒకసారి ఒక క్రాష్ వస్తుంది, వెంటనే చిన్న మళ్ళీ బౌన్స్, మళ్ళీ ఏంటంటే మళ్ళీ అందరూ సెట్ అవుతారు, పర్లేదు కొంచెం వచ్చింది, మళ్ళీ క్రాష్, మళ్ళీ బౌన్స్ అని ఈ టైప్లో చేస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే మన నిర్వాణ ట్రేడర్లో ఇలాంటి వాటి నుంచి ఏదైతే కోర్స్ ఉందో వాటిలో ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలి, దీని ముందే ఎలా యాంటిసిపేట్ చేయాలనేది నేర్చుకుంటాం అనమాట. క్లాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 మినిట్స్లోనే మీరు మార్కెట్ని చూసే విధానమే మారిపోద్ది. ఇంకా తర్వాత మీరు మీకు టైం ఎలా గడిచిందో మీకు తెలియదు. ఈవినింగ్ 5 వరకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంత పిన్ పాయింట్ యాక్యురేట్గా ఉంటుంది అనాలిసిస్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ ఇది అవగానే ఏంటి అంటే నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కరెక్ట్గా చూద్దాం. అసలు ఏంటి అందులో మీకు నిఫ్టీలోనైతే 3 పాయింట్స్ నేను చెప్తాను, దాన్ని బట్టి మన అనాలిసిస్ కంటిన్యూ చేద్దాం దాని మీదే. ఓకేనా? నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం. మార్కెట్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఇంకా 2 అవుతుంది టైం అంటే, ఇంకా ముందే రికార్డ్ చేస్తాం. ఓకేనా? ఇది నిఫ్టీ చార్ట్ 1 అవర్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి చూసారా ఈ ఫాల్ ఇదంతా అయింది. ఫాల్ అనేది చార్ట్ ప్రకారం ఎలా రావాలో అలాగే వచ్చింది. సో ఏమైంది, నిన్న ఏదో డొనాల్డ్ ట్రంప్ గారు తెలుసు కదా మీకు, ఆ మనిషిని నమ్మడానికి లేదు. కానీ దాంతోపాటు కూడా ఇప్పుడు ఏదో న్యూస్ వచ్చినట్టుంది. యాక్చువల్లీ వార్ అయితే ఎండ్ అయిపోతుంది, ఇరానియన్ లీడర్ కూడా ఓకే అంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు. వార్ అనేది అయితే అయిపోవాలి, అందరికీ మంచిది అది. ఓకేనా? లేకపోతే మనకి చాలా రేట్లు, మార్కెట్ గురించి పక్కన పెట్టండి, ముందు మనం నీట్గా బతకాలి కదా, ప్రశాంతంగా బతకాలి కదా. అది బతకాలి అంటే వార్ ఉండకూడదు, అది అయిపోవాలనే కోరుకుందాం. సో ఇప్పుడు ఏంటి చార్ట్లోని, సో ఏదైతే ఇక్కడ బౌన్స్ లాగా మీకు కనబడుతుందో బౌన్స్ రావాల్సిందే. ఇంత ఫాల్ అయిన తర్వాత ఒక బౌన్స్ అనేది మీడియం రావాల్సింది. సో కాబట్టి ఏం చేస్తుందంటే రావాల్సినంత రాకుండా మధ్యలోనే మార్కెట్ తిరిగిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను వీక్లీలోకి తీసుకెళ్తున్నాను. వీక్లీ చార్ట్లో ఏం చెప్తుంది ఇది అంటే మార్కెట్ మనకి ఈ ఏరియా ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్. సో ఫస్ట్ లెవెల్ ఈ ప్యాటర్న్ ప్రకారం ఏం కనబడుతుంది అంటే ఈ లెవెల్ కన్నా కింద 21,700, అది ఎప్పుడో ముందు నుంచి మాట్లాడుకున్నాం, లాస్ట్ మంత్ మీకు చెప్పాను. ఓకేనా? ఒక ఏరియా ఇది, ఈ ఏరియాలోకి వచ్చిందంటే ఆ తర్వాత అప్పుడే మనకి పిన్ పాయింట్ కరెక్ట్గా ఇంకా ఎంత టైం పడుతుంది.
అనేది, లేకపోతే ఇంకా కిందకి వెళ్తుందా, అక్కడే కన్సల్టేషన్ చేస్తుందని ఈ లెవెల్లోనే మనకు కరెక్ట్గా ఐడెంటిఫై అయ్యేదంట. సో ఆ లెవెల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఒకటి. రెండు ఏంటి అంటే ఇక్కడి నుంచి చిన్న బౌన్స్ వచ్చి మార్కెటింగ్ కిందకి పడకుండా మొత్తం కన్సల్టేషన్ ఏరియా చేయడం అనమాట. మార్కెట్ ఏంటి ఒకటనేది కిందకి పడ్డం, ఓకేనా. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోద్ది మార్కెట్ ఏం చేస్తుందో, ఎంత నెక్స్ట్ 1 year కరెక్షన్ 2 years కరెక్షన్ మనకు తెలిసిపోద్ది, ఓకేనా. ముందు ఇక్కడికి రావాలి. సరే ఇది కాదు, ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి గుడ్ న్యూస్లు వస్తున్నాయి కదా, గుడ్ న్యూస్లో ఒక బౌన్స్, సరే మంచి బౌన్స్ వచ్చింది అనుకో, మార్కెట్ ఇక్కడి నుంచి ఈ ఏరియా నుంచి కిందకి పడకుండా ఈ ఏరియాలో కన్సోలిడేషన్ చేయడం. ఇలాంటి కన్సోలిడేషన్ ఎప్పుడైతే చేసిందో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం కంప్లీట్ పేషెన్స్ టెస్ట్ ఉంటుంది. మొన్న కూడా వీడియోలో మీకు చెప్పాను. ఇంకా మీరు వదిలి వెళ్ళిపోతారు అనమాట. ఏదైతే మీరు ఎంటీఎఫ్లో ఉన్నా ఏదనుకోండి మనీ, ఓకేనా, మొత్తం అన్ని లాస్ బుక్ చేసి బయటకు వెళ్ళిపోతారు. అంత చిరాకు పెడుతుంది అనమాట మార్కెట్. అది పెన్నెంట్ ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు, ఓకే. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో అలాంటి కరెక్షన్ చేయకూడదని అనుకుందాం, ఓకేనా, ఎందుకంటే అందరికీ మంచిది, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అసలైంది ఇప్పుడు అందరూ కావాల్సింది ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ రావాలి, ఎక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోవాలి, 30,000 27,000 క్రాస్ అయిపోవాలి, 30,000 వచ్చేయాలి. అది ఓన్లీ 10% ఛాన్స్, ఓకేనా. మార్కెట్లోని ఇది ఓన్లీ సర్టనిటీ కాదు కదా, ఓన్లీ ప్రాబిలిటీ. జరగడానికి ఏదైనా జరగచ్చు, ఓకేనా. దానికోసం ఏదైతే ఉందో ఈ పైకి వెళ్ళిపోతుంది అందరి ఏదైతే హోప్ ఉందో అదైతే ఓన్లీ 10%, 10 కన్నా తక్కువే. ఈ ప్యాటర్న్ బట్టి చూస్తే 10 కన్నా తక్కువే. ఎప్పుడైతే మార్కెట్ మారిపోద్దో మనం అనాలిసిస్ మొత్తం మారిపోద్ది అనమాట. అప్పుడు చూసుకుందాం. సో మీకు ఏం చెప్పాను, ఒకటి కిందకి రావడం, ఓకే, అక్కడ మన పిన్ పాయింట్ కరెక్ట్గా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ట్రయాంగిల్ పెన్నెంట్ టైప్లో ఏదో ఒక ఫార్మాట్ చేయడం, అది ఎవరికి మంచిది కాదు, అది రాకూడదని కోరుకో. ఇంకోటి ఏంటి ఇక్కడి నుంచే పైకి వెళ్ళిపోవడం, ఓకేనా. అదైతే ఓన్లీ బిలో 10% ఛాన్స్. పైకి ఏదైతే మూవ్ వచ్చిందో అది ఓన్లీ నార్మల్ బౌన్స్, ఫేక్ గానే కన్సిడర్ చేయాలి ఇప్పుడున్న చార్ట్ వరకు అయితే. ఇది నిఫ్టీ, ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చెప్పింది ఇక్కడ ఏదో హ్యామర్ ఫామ్ అవుతుంది, కాకపోతే ఇంకా వీక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది ఇంత ఇది కాదు. కానీ ఏంటంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కనబడుతుంది. సో నిఫ్టీ ఉన్న లెవెల్ వేరు, ఇది ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఉన్న చార్ట్ వేరు, రెండు వేరు వేరు. సో ఏంటి అంటే ఇది ముందు 48,000కి ఇది వస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఈ ఏరియాలో. ఎప్పుడైతే ఇది 48,000 ఏరియాకి వస్తుందో 48,000 ఏరియాకి వస్తుందో అప్పుడు మనకు కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది మన దీని ట్రెండ్. ఏదైనా పైకి వెళ్తే బౌన్స్, అది ఓన్లీ బౌన్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి మనం ఇప్పుడు దాకా కూడా. ఇప్పటికీ బౌన్సే, ట్రెండ్ అయితే రివర్స్ అవ్వలేదు దీంట్లో, ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే సిల్వర్లో మంచి మూమెంట్ వచ్చింది, అది ఏంటో చూద్దాం, ఎగ్జాక్ట్గా మనం తెలుస్తుంది, ఓకే. సిల్వర్ 4 అవర్స్లో పెట్టాను కదా, ఈ ఏరియా చెప్పాను కదా మీకు ఆల్రెడీ ముందే మనం మాట్లాడుకున్నాం. ఏదైతే మీరు వార్ వస్తుంది అందరూ అనుకుంటున్నారు, ఎవరిదైతే హోప్ ఉందో వార్ వస్తే, ఇది మీరు ఒకటి అర్థం చేసుకోండి, వార్ వస్తే కమోడిటీ పెరుగుతుంది అని అందరికీ తెలుసు, ఓకేనా. ఎప్పుడైతే ఇంత క్లారిటీతోని అందరూ క్రౌడ్ ఉందో, ట్రేడర్స్ కమ్యూనిటీ క్రౌడ్తో ఎంత క్లారిటీగా ఉన్నారు, మార్కెట్ పెరిగిపోద్ది, కమోడిటీస్ వెళ్ళిపోతే గోల్డ్ సిల్వర్ వార్ కాబట్టి పరిగెట్టేస్తే అనుకున్నారు. అప్పుడు ఏం చేసింది, మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయింది, ఆన్సర్ అందరికీ తెలిసిపోయింది, అది కామన్ ఆన్సర్ అయిపోయింది. మార్కెట్ ఏం చేసింది, క్వశ్చన్ పేపర్ మార్చింది. మనం షార్ట్ చేశాను కదా, ఓకే, అప్పుడు పెట్టాను మీకు. అది మార్కెట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ మార్చింది అనమాట. సో నేను ముందే చెప్పాను, ఈ ఏరియాలో నేను చెప్పాను ఇది కంపల్సరీగా ఇక్కడ రావాలి, వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, ఇది ఇక్కడి నుంచి కిందకి రాకుండా ఈ పైనే కన్సల్టేషన్ చేస్తే అందరికీ మంచిది, ఎవరికైతే పోర్ట్ఫోలియోలో ఉంది. ఇదే జరగాలి అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏరియా, ఓకేనా. అంటే మనం అనుకోవడం వల్ల ఏం జరగదులేండి. ఈ ఏరియా కదా ఇక్కడ నుంచి ఇదిగోండి, జనవరి తీసి ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే తర్వాత దీనికి ఒక బుల్ ట్రెండ్ రావచ్చు, ఈ ఏరియాలో ఉంటాయి. అదే కానీ పొరపాటున కిందకు వచ్చిందా, కాదు డెసిసివ్లీ కట్ చేస్తానని వచ్చేసింది అంటే మాత్రం చాలా మనకి ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఈ లెవెల్కి వచ్చేస్తుంది. 55 రేంజ్ అని చూసారు, అక్కడికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ రేంజ్కి వచ్చిందో నెక్స్ట్ 6 months ఏముండవు. ఇది ప్రస్తుతానికి దీని అనాలిసిస్. గోల్డ్ కూడా అంతే, గోల్డ్ కూడా సేమ్ ఫ్యూచర్స్లోని అలాగే కనబడుతుంది చార్ట్, ఓకేనా. పైకి ఏ మూవ్ వెళ్ళినా చెప్పాను కదా, ఇది ఇంకా కిందకు వచ్చింది, ఓకే. గోల్డ్ ఇంకా బాగా పడింది. సో ఏదైతే మనం 4 hours టైం ఫ్రేమ్ అనుకున్నాం అది డెసివ్లీ కట్ చేసేలాగా ఉందేమో అనిపిస్తుంది నాకు. ఇది నెక్స్ట్ ఒక వీక్లో మనకు తెలిసిపోద్ది సంగతి ఏంటో, ఓకేనా.
ఒకవేళ ఇదే అయితే సిల్వర్ ఫాలో అవుతుందో లేదో అది కూడా మనం చూద్దాం. ఓకేనా. బీటీసీ బిట్ కాయిన్, బీటీసీ వీక్లీ సేమ్ అదే పొజిషన్లో ఉంది, కన్సల్టేషన్ చేసి ఈ ఏరియాలోనే. సో ఏదైతే ఉందో బౌన్స్ అయితే రావచ్చు, కానీ అది కూడా ఇవ్వట్లేదు. ఒకటైతే పెండింగ్ అయితే ఉంది బౌన్స్. ఓకేనా. వీటన్నిటిలో ఏదైతే ఉందో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి అంటే ఇంట్రాడే అంటే దొరికింది కదా అని ఈరోజు ఉదయం అయింది కదా అని పడిపోవడం కాదు. మంచి సెటప్ మనకు కనబడాలి, ఆ సెటప్ మీకు తెలియాలి, బేసిక్స్ తెలియాలి. ఓకేనా. బేసిక్ సాటిస్ఫై చేసుకుని ఇంట్రాడేలో వచ్చింది తీసుకోండి, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవడమే. దీని గురించి ఎక్కువ ఆలోచించుకోండి మార్కెట్ గురించి. ఓకేనా. పోర్ట్ఫోలియో లెవెల్లో అయితే ప్రాఫిట్స్ అనేది ఇప్పుడైతే కనబట్టలేదు, చూద్దాం ముందు ముందు అనాలిసిస్ చేసుకొని. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, షేర్ చేయండి అందరికీ, జాగ్రత్తగా ఉండండి మార్కెట్లో. థ్యాంక్ యూ.